కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా పరిధిలో 3 రెవెన్యూ డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 77 పోలింగ్ కేంద్రాల్లో 63,114 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినయ్ అందిస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం మచిలీపట్నంలో సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 3 మచిలీపట్నం 3 రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. గుడివాడ, ఉయ్యూరు, అదేవిధంగా మచిలీపట్నం 3 రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం గుడివాడ నుంచి దాదాపు 18,440 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదేవిధంగా ఉయ్యూరు నుంచి 21,119 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి చూస్తే 20,355 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరోవైపు ఏదైతే సంస్థాత్మకమైన కేంద్రాలు ఉంటాయో వాటి దగ్గర వెబ్కాస్టింగ్ తో పాటు ప్రత్యేక పోలీస్ ఫోర్స్ ను కూడా పెట్టారని చెప్పొచ్చు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 77 పోలింగ్ కేంద్రాల్లో 63,114 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. అందులో 35,000 మంది పురుషులుంటే 27,000 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం మీద ఈ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి 483 మంది పోలీసుల్ని నియమించారు. దాంతోపాటు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం పూర్తి స్థాయిలో ఆ పోలీస్ ఫోర్స్ ను కూడా పెట్టారు. గత నేర చిత్ర కలిగిన వారిని ముందుగానే గుర్తించి వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఈ కృష్ణా జిల్లాలో చూసుకున్నట్టయితే కృష్ణా గుంటూరుకు సంబంధించి 25 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అటు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న కేఎస్ లక్ష్మణరావు ఆ పీడీఎఫ్ నుంచి మరొకసారి పోటీ చేస్తా ఉన్నారు. మరోవైపు కూటమి నుంచి ఆలపాటి రాజా మరొక అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొంటుందని కూడా చెప్పొచ్చు. 25 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. అయితే దాంట్లో భాగంగానే ఉదయం 8 గంటలకు కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3 రెవెన్యూ డివిజన్లు ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. కెమెరామెన్ నాణ్యత కలిసి వినయ్ ఎన్టీవీ కృష్ణా జిల్లా నుంచి.